సునాదస్వరము జూన్ 10. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మరి దేవుడు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి అని చెప్తున్నాడు. మరి దేవుడు తన వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిబంధనను ఏదైతే ఆయన తన ప్రజలకు చెప్పాడో అది జ్ఞాపకం చేసుకొని మీరు ధైర్యంతో పని జరిగించండి అని చెప్తున్నాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలతో జెరుబాబెలుతో చెప్పిన మాట ఇది. మరి ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చినప్పుడు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి, పని కొనసాగించండి అని ప్రభు వాళ్ళని బలపరుస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకు పని అప్పగించినప్పుడు మనల్ని ధైర్యంతో విశ్వాసంతో తను తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఎక్కడ కూడా మనము ముందున్న సమస్యలు చూసి అధైర్యపడకుండా విశ్వాసంతో ధైర్యంతో పనిని మనం ప్రారంభించి ముగించాలని ప్రభు కోరుతున్నాడు. మరి 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కల ఆత్మనిచ్చెను కానీ పిరికి ఆత్మ ఇయ్యలేదు అని రాయబడింది. మరి దేవుడిచ్చిన ఆత్మ ద్వారా మనం శక్తిని పొందుకుంటాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకుంటామో అప్పుడు శక్తిని పొందుకొని దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. మరి పరిశుద్ధాత్మని ద్వారా మరి ప్రేమతో దేవుని చిత్తంలో అన్ని పనులు కూడా మనం కొనసాగించగలం. మరి దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు కనుక ధైర్యంతో విశ్వాసంతో ప్రతి పనిని దేవుని మహిమ కొరకు మనం కొనసాగించి ముగిస్తాం. అందుకే దేవుడు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తూ బలపరుస్తున్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను గనక ధైర్యం తెచ్చుకోండి. నేను ఇచ్చిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి అని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఏ పని ప్రారంభించినా అది మందిర పనైనా లేదంటే స్కూల్స్ అయినా అడ్మిషన్ అయినా ఇల్లు కట్టాలన్నా వివాహాలైనా మనకిచ్చిన వ్యాపారమైనా ఏ పనైనా మనము ధైర్యంతో ముందుకు కొనసాగాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానము ఆయన ఇచ్చిన నిబంధన మనకు తోడుగా ఉంది. మరి ఆయన మనకు తోడుగా ఉండి తన ఆత్మ ద్వారా మనల్ని బలపరిచి పనిని కొనసాగిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ధైర్యంతో పనిని ముందుకు కొనసాగించి ముగించుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా. మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి ప్రతి పనిని దేవా ముందు కొనసాగించి ముగించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.